నాయకత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కుటుంబం బలపడితే సమాజం బలపడుతుంది, తద్వారా రాష్ట్రం సుసంపన్నమవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సువర్ణ భవిష్యత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధన దిశగా కృషి చేస్తున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం. సహచర మంత్రివర్గ సభ్యులు, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నారాయణ గారు, ఇంకొక పక్కన ఇక్కడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సానా సతీష్ గారు, స్థానిక శాసనసభ్యురాలు, ఇప్పుడే మీరు చూశాను అమ్మాయి లేయంగానే గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా అభినందించారు. బాగా పనిచేస్తూ ఉంది. మొదటిసారి ఎమ్మెల్యే అయినా మీ అందరి మన్నలు పొందడానికి రాత్రింబగుళ్ళలో పనిచేసినటువంటి యనమల దివ్య గారు, అదే మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ అయినటువంటి హరేంద్ర ప్రసాద్ గారు, గౌరవనీయురాలు ప్రిన్సిపల్ సెక్రటరీ కరుణ గారు, ఇక్కడే నా పక్కన ఇద్దరున్నారు. ఇద్దరు కుటుంబాలను మీరు చూస్తే ఇప్పుడే నాగవాణి విషయం చెప్పింది, బంగారు కుటుంబం. ఇంకో పక్క వరలక్ష్మి రెండో బంగారు కుటుంబం. ఇంకొక పక్కన ఇక్కడ చూసినప్పుడు ఇద్దరు మార్గదర్శులు ముందుకొచ్చారు, తాతయ్య గారు, చంద్రశేఖర్ గారు. అంటే అందరినీ మాట్లాడించలేము, కానీ మీలో చైతన్యం తేవడానికి ఏ విధంగా చేయబోతున్నాం చెప్పడానికి వాళ్ళు మాట్లాడించాను. ఇంకొక పక్కన నా పక్కన కూర్చున్నటువంటి ఇద్దరిని మీరు చూస్తే, ఒకటి లోవమ్మ గారు, ఈరోజు ఆ అమ్మాయికి పెన్షన్ వస్తుంది. ఇంకొక పక్కన సత్యనారాయణ, అతను కూడా పింఛన్ వస్తుంది. నా పక్కన వాళ్ళందరినీ మీరు చూస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆ పక్క కూర్చున్నారు, నా మధ్య మాత్రం వీళ్ళే కూర్చున్నారంటే నా ఆలోచన అంతా కూడా వీళ్ళ మీదనే ఉంటుందని చెప్పడానికే ఇది చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పేదల సేవలో పింఛన్ల పంపిణీ చామవరం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. నాకు మొదలు తారీఖు వస్తానే గుర్తొచ్చేది పేదలకి ఏం చేయాలి, ఎట్లా మిమ్మల్ని పైకి తేవాలని ఆలోచిస్తాను. అదే సమయంలో ఈ తుని నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ రోజు యనమల రామకృష్ణ గారి యొక్క ప్రాతినిధ్యం. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని విధాల మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి తిరిగి ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నంత వరకు గెలుస్తూనే వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనుకున్నాడో అప్పుడు నియోజకవర్గం దెబ్బతినింది. ఇప్పుడు దివ్య గారు వచ్చారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే రోజుల్లో తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా, ఎన్డీఏకి కంచుకోటగా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలే 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ నెలకు ఒక విశిష్టత ఉంది, ఒక హిస్టారికల్ మంత్ ఇది. ఆ రోజు మీరందరూ చూశారు,
ఒక విధ్వంస పాలన, నవ్వాలంటే నవ్వడానికి కూడా వీలు లేని పరిస్థితి, ఎవ్వరు కూడా ఫ్రీగా తిరగలేని పరిస్థితి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, చాలా ఫ్రీగా ఉన్నారు. ఆ రోజు మనుషుల్ని మొబిలైజ్ చేసి చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసి ఎవరు పోకుండా పట్టుకొచ్చి అవసర కందకాలు కూడా తవ్వి బలవంత మీటింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. మీ మనసుల్లో మేము ఉండాలి కానీ బలవంతం చేస్తే ఎవ్వరూ సహించరని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఆ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆ బాధ్యత నేను కూడా సహకరిస్తా, ఇద్దరం కలిసి పనిచేయాలని మొట్టమొదటిసారిగా పొత్తు అనౌన్స్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు బీజేపీ ముందుకొచ్చారు. 3 పార్టీలు కలిపి ఇదే నెల 12వ తారీఖు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. 2 ఏళ్ళు అవుతుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 2 ఏళ్ల పాలనలో మాకు మంచి జరిగిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. పేదరికం లేని సమాజం చూడాలనేదే మా కల. పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. అందుకే దేశంలో మరే ఏ ప్రభుత్వం కూడా ఈ సాహసం చేయలేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలు 1 లక్ష కోట్లు. ఇంకో పక్కన మీరు చూస్తే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎంత లోతుకు పోతే అంత అఘాతమే కనపడస్తా ఉంది ఇంకా కూడా. కానీ మాకు మనోధైర్యం ఉంది, తప్పకుండా ప్రతి ఒక్క ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చి మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే ఆ రోజు నేను చెప్తే పింఛన్లు పెంచుతాం, పింఛను ఏప్రిల్ నుంచి, నేను ముఖ్యమంత్రి అయింది 12వ తారీఖు ఈ నెల, ఏప్రిల్ మే కూడా కలిపి మీ అందరికీ పింఛన్లు బకాయిలు కూడా ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000, 15,000 పూర్తిగా బెడ్కే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వమే. ఇంకొక పక్క ఇప్పటి వరకు 65,887 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఒక పక్క గుంతలబడిన రోడ్లు, తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి. ఇంకొక పక్క అప్పులు మామూలుగా ఇచ్చేవాడు కూడా ముందుకు రాడు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బులు ఇచ్చాం. సంవత్సరానికి మళ్ళీ 33,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తాం. ఇంకో పక్క మనతో సమానంగా బాగుండే రాష్ట్రాలు ఉన్నాయి, ఎవ్వరూ ఇవ్వడం లేదు. నేను ఎంత శ్రద్ధ పెట్టానంటే మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు. కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలు అప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన. బటన్ నొక్కితే ఆ ఆనందం ఉండదు.
పైశాచిక ఆనందం ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడ మీరందరూ ఉన్నారు. వృద్ధాప్య పింఛన్లు 17,54,000 మందికి ఇస్తున్నాం. దీనికే 734 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఈ నెలలో 2,729 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 62,34,000 మందికి, అంటే దగ్గర దగ్గర 63,34,000 కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం 119 కోట్లు ఇస్తున్నాం. 2,71,000 మందికి ఇస్తున్నాం. ఒక్క తుని 37,000 మందికి ఇస్తున్నాం. 16 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్క చామవరం 391 మందికి 17 లక్షలు నెలకు ఖర్చు పెడుతున్నాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే మూడో నెల కూడా ఇస్తున్నాం. అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఒకటి ఆలోచించాను, పేదవాడు ఏదైనా అవసరం కొద్ది బయట పోతే, బంధువుల ఇంటికి పోతే ఎగ్గొట్టడం మంచిది కాదు, మిగలబెట్టుకోవడం మంచిది కాదు. అవసరమైతే మళ్ళీ నెలవారీగా ఇవ్వాలని చెప్పి ఇచ్చాం. ఇంకో పక్క ఎవరైనా భర్త చనిపోతే భార్య అనాథ కాకూడదని అదే నెలలో పింఛన్లు ఇస్తున్నాం. ఈ నెలలో 5,606 మందికి 2,24,00,000 రూపాయలు శాంక్షన్ చేసాం. ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు, నేరుగా మీకు ఆ నెలకే ఇస్తున్నాం. ఒక పక్క ఇంట్లో భర్త చనిపోయినప్పుడు భార్య దిగులు పడకుండా, వేరే వాళ్ళపైన ఆధారపడకుండా దీనికి కూడా ఇచ్చేసాం. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తే 2, 3, 4 కూడా వస్తున్నాయి. దీనికి నేను ఆనందపడుతున్నా. విద్యార్థుల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు అందజేస్తున్నాం. ఇంకొక పక్కన ఈ నెలలోనే మళ్ళీ, లేకపోతే నెక్స్ట్ నెలలో స్కూళ్ళు తెరవంగానే మీకు తల్లికి వందనం మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మా ఆడబిడ్డల కోసం స్త్రీ శక్తి, ఉచిత ప్రయాణ సౌకర్యం, మీరు ఎక్కడికి పోవాలన్నా ఎవ్వరి దయాదార్శనాలు లేకుండా ఈరోజు ఈ మీటింగ్లో కూడా మెజారిటీ మా ఆడబిడ్డలే వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆశీర్వదించండి, సహకరించండి. కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన మొన్నే నేను చెప్పాను, డాక్రా సంఘాలు నేను పెట్టిన సంఘాలే ఈరోజు 1,00,000 మంది ఒక సంవత్సరంలో ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఇప్పుడు 5 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాను. మీరు రాబోయే రోజుల్లో ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్కి పంపించే బాధ్యత నాది, నాతో సహకరించే బాధ్యత మా ఆడబిడ్డలదని మరొకసారి కోరుతున్నా. ఈరోజు ఇంకో పక్క దీపం, గ్యాస్ రేట్లు పెరుగుతున్న యుద్ధం కారణంగా, కానీ మా ఆడబిడ్డలకు మాత్రం చెప్పిన మాట ప్రకారం 3 సిలిండర్లు ఇస్తున్నాను. అది నా కమిట్మెంట్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మానవత్వం ఉండే ప్రభుత్వం ఇది, ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం, అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా అనేక పథకాలు తీసుకొచ్చి అందరిని ఆదుకుంటున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను,
ఇలాంటివి చేయడమే కాదు, ఇంకొక పక్క మీరు చూస్తే చాలా మందికి ఆటో డ్రైవర్లు ఉంటే వాళ్ళకు కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం. మత్స్యకారుల కుటుంబాలుంటే 20,000 రూపాయలు మత్స్యకారు సేవలో ఇచ్చాం. చేనేత కుటుంబాలుంటే 200 యూనిట్లు ఉచితంగా మరమగ్గాలకి 500 యూనిట్లు పవర్ లూమ్స్కి ఇస్తున్నాం. ఇవన్నీ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి తక్షణ సాయం అందించే విధంగా, మీకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ ప్రభుత్వం వర్కౌట్ చేస్తూ ఉంది. అయితే ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు గడిస్తేనే లాభం లేదు, భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉండాలి. ఈరోజు మీరు పిల్లల్ని చదివిస్తున్నారు, బాగా చదివిస్తున్నారు, చదివిన తర్వాత ఉద్యోగం లేకపోతే నేర్చుకున్న చదువు కూడా నిరర్ధకం అవుతుంది. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ మూడు కూడా కలిపి ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు మీరు చూస్తే 23 లక్షల కోట్ల రూపాయలు 23 నెలల్లో పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్కన మీరు చూస్తే ఇవన్నీ కానీ కంప్లీట్ అయితే మా తమ్ముళ్ళు వేరే ప్రాంతానికి పోయే పని లేదు, ఇక్కడనే మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని యువతకు నేను హామీ ఇస్తున్నా. ఇక్కడనే మన పోర్టు, కాకినాడ పోర్టు ఉంది, గ్రీన్ అమోనియా వస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది. దీనిపైన 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడే అడిషనల్గా SEZ పోర్ట్ కూడా వస్తుంది. ఇంకో పక్కన పాయకరావుపేట, అక్కడ ఒక స్టీల్ సిటీనే వస్తుంది. విశాఖపట్నంలో ఏదైతే ఈరోజు ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ గూగుల్, మొన్నే ఫౌండేషన్ వేశాం, 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో డేటా సెంటర్ పెట్టి అక్కడ AI కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్కి వెళ్తున్నాం. ఇక్కడ యువత ఉంది, యువతను ఒకటే కోరుతున్నా, మీరు ఎప్పటికప్పుడు నాలెడ్జే కాకుండా నైపుణ్యాన్ని పెంచుకోండి. ఈరోజు నేను స్టీల్ సిటీ తీసుకొచ్చాను. PM సేతు కింద ఎవరైతే మనం ITI చదువుతారో వాళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ అవుతానే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు వస్తాయి. అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. దేశంలో మొట్టమొదటిసారిగా PM సేతు కింద సంవత్సరానికి 25,000 మందిని ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఇంకో పక్క ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేశాం. విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడే MP గారు చెప్పిన పనులన్నీ తప్పకుండా రాబోయే రోజుల్లో పరిష్కారం చేసే బాధ్యత రాష్ట్రం, కేంద్రం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, నేను మిమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ప్రతి పేద కుటుంబం అప్పులు చేయడానికి కారణం మీ ఆరోగ్యం. ఓసారి మీ ఆరోగ్య సమస్యలు వస్తే కొన్ని జబ్బులైతే సంపాదించిన ఆస్తులు, పెద్దలు సంపాదించిన ఆస్తులు కూడా అమ్మేసే పరిస్థితికి వస్తున్నాం. ఓ క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకా అలాంటివి అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన విద్య కోసం పిల్లల్ని చదివించాలని, బాగా కార్పొరేట్ విద్యకు పంపించాలని మీరు కూడా పోటీపడి అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చారు. ఓసారి అప్పులు చేసిన తర్వాత ఉద్యోగం రాకపోతే కుటుంబం చితికిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను ఆలోచించిన విధానం, చదువులో మీ పిల్లల ఖర్చు తగ్గాలి.
గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగుంటాయి. అది నా గ్యారంటీ. అలాంటి నాణ్యమైన విద్య ప్రతి ఒక్క పేదవాడికి ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రెండోది, సంజీవిని ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాను. మీకు అందరికి ఐడియా ఉంటుంది. లక్ష్మణుడు మూర్చబోతే ఆ రోజు లక్ష్మణుని కాపాడాలంటే రాముడు అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు వెళ్ళి పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చి అందులో సంజీవని మొక్కతో వైద్యం చేస్తే బతికాడు. అందుకే నేను సంజీవిని పేరు పెట్టాను. ఈరోజు సంజీవిని ప్రాజెక్టు ద్వారా మీ ఇంటి దగ్గరికి ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఏ రోగమైనా బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాం. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి స్కోర్ ఇస్తాను. మీ ఊరికి కూడా స్కోర్ ఇస్తాను. నీ ఆరోగ్యం ఎట్లుంది? మళ్ళీ నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం. అన్నింటికంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది డబ్బులు ఉంటాయి, ఆరోగ్యం ఉండదు. ఆ డబ్బుల వల్ల ఆనందం ఉండదు. డబ్బులు అవసరం, కానీ ఆరోగ్యం కూడా ఉంటేనే వాళ్ళు ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అందుకే నేను ఈ ప్రాజెక్టు ద్వారా ప్రివెంటివ్ హెల్త్కి వెళ్తున్నాను. అంటే మీరు ఒక జబ్బు రాకమనిపోయి ఏం చేయాలి, ఒకవేళ జబ్బు వస్తే ఏం చేయాలి, అట్లా కాకుండా అందరూ మందులే తింటామంటే మందులు కూడా కెమికల్సే. దానివల్ల ఇంకా ఆరోగ్యం దిగజారుతుంది తప్ప ఆరోగ్యం మెరుగుపడదు. లేదు మేము ఆపరేషన్లు చేసుకుంటామంటే భగవంతుడు మంచి బాడీని ఇస్తే మీరు కట్ చేసుకుంటామంటే ఏ విధంగా సబబో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆగస్టు 15కి రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చి మీకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే బాధ్యత మీ ఇంటి దగ్గరే అందజేసే బాధ్యత నాది. మీరు అవసరమైతే ఏ డాక్టర్ కావాలన్నా మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేపిస్తాం. మీరు హాస్పిటల్కి రావాలంటే అక్కడ వెయిట్ చేసే పని కూడా లేదు. పలానా టైంకి మీరు వస్తే సరిపోతుందంటే అక్కడికి పోయి ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్తారు. ఇంకో పక్క ఏఐ డాక్టర్ని కూడా ఇస్తాను. ఆ ఏఐ డాక్టరు మీకు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేసి అడిగితే అది గైడ్ చేస్తుంది. మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ఫ్యామిలీకి కొన్ని కుటుంబాలకు ఒక డాక్టర్ని కూడా అపాయింట్ చేస్తాం. మీరు ఫోన్లో మాట్లాడితే అతను కూడా గైడెన్స్ ఇస్తాడు. ఇట్లా ఒక విధానానికి శ్రీకారం చుడుతున్నా. దీని ద్వారా నేను ఒకటే చెప్తున్నా, మీరు నా ఆరోగ్యం చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా సిగ్గాల అయ్యానా? చూసారా ఎవరన్నా? ఎందుకు సిగ్గాలేదు? నేను తిండి తేడా తక్కువ తింటా. ఎంత అవసరమే అంతే తింటా. ఏమేం తినాలనో అదే తింటా. మనం ఏం చేస్తున్నాం? అందరం వరి ఎక్కువ తింటున్నాం, బియ్యం తింటున్నాం, కార్బోహైడ్రేట్స్. ఇది దానివల్ల ఏమవుతా ఉంది? మీకందరికీ షుగర్ వస్తూ ఉంది. షుగర్ అనేది అన్ని జబ్బులకు గేట్వే. అక్కడి నుంచి మీకు రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చెప్పినంత ఈజీ కాదు. కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి, సహకరించే బాధ్యత మీది. అందుకే లాస్ట్ ఇయర్ మీరు చూశారు, యోగాంధ్ర చాలా బాగా చేశాం. విశాఖపట్నంలో ఊరూరు నేను చూశాను. మీరు కూడా యోగా బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు మళ్ళీ 26 యోగాంధ్ర వచ్చింది. 14 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. అమరావతిలో ఈ సంవత్సరం అమరావతి కేంద్రంగా చేస్తాం రాష్ట్రం.
మీరు కూడా మీ గ్రామాల్లో చేయాలి. మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎంత బిజీగా ఉన్న ఒకప్పుడు శారీరకంగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం, ఈ మధ్య అన్ని పోయినాయి. ఈ మధ్య మనం అందరం కూడా బిజీ అయిపోయి ఎంతోపైన సెల్ ఫోన్ ఆన్ చేసుకుని, టీవీ ఆన్ చేసుకుని ఆ సీరియల్ చూస్తూ చూస్తూ లేనిపోని టెన్షన్ తెచ్చుకునే పరిస్థితికి వస్తున్నాం. అట్లా కాకుండా దినానికి ఒక హాఫ్ అన్ అవర్, అర్ధ గంట మీరు కానీ ఆలోచించి ఎక్కడికక్కడ కానీ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా మీ ఆరోగ్యానికి సమస్య ఉండదు. నేను ఇలాంటి ఇదే కాదు, యోగానే కాదు, ఓసారి మెడిటేషన్ 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మైండ్ శాంతి వస్తుంది, కామ్ అవుతుంది. అందరం కూడా ప్రపంచాన్ని మనమే మోస్తున్నట్టు ఎక్కడికక్కడ పరిగెత్తి అలసిపోతున్నాం. ప్రపంచాన్ని మనం మోయక్కర్లేదు. మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే చాలా స్పష్టంగా మీరు చూశారు. కొంతమంది అంటున్నారు నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 అన్నాను. అంటే 2047 రోజున ఇంకొక 22 ఏళ్లలో రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు కావాలి. అందరి జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఈరోజు టెక్నాలజీ ఉంది. ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. మా ఆఫీసర్లు కూడా పక్కనే ఉన్నారు. ఇప్పుడే చదివినిపిస్తాను. నేను ఒకటే ఆలోచించాను, మీకు ఇచ్చే ప్రతి ఒక్క సేవ నాణ్యత పెరగాలి. మేము 3 రకాల సేవలు మీకు అందిస్తున్నాం. ఒకటి డబ్బులు, ఓసారి డీబీటీ డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తున్నాం. పింఛన్ లాంటి డబ్బులు ఒకే రోజు 1,66,000 మంది వచ్చి ఇంటింటికి అందజేస్తున్నారు. ఇంకో పక్క అనేక సేవలు, మధ్యాహ్న భోజనం, లేకపోతే అన్నా క్యాంటీన్, ఇవన్నీ కైండ్ రూపం పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇస్తున్నాం. ఇంకో పక్క మీకు సర్టిఫికెట్లు, 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ కానీ, నేటివిటీ కానీ, రెవెన్యూ కానీ, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. నా ఆలోచన ఒకటే, నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో మీరు ఎక్కడికి పోయి, ఇప్పుడే లేదు, ఒక్కసారి ఫోన్ ఆన్ చేసి హాయ్ అని మీకు ఏం కావాలనో చెప్తే మీరు టైప్ చేయడానికి చేత కాకపోతే అదే కన్వర్ట్ చేసి మళ్ళీ సమస్య పరిష్కారం చేసి మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మీరు నేర్చుకోవాలి. అందరూ వాడుతున్నారు సెల్ ఫోన్లు, వేరే దానికి వాడుతున్నారు. కానీ ఇది కానీ మీకు అలవాటు అయిపోతే ఇంకెవ్వరి దగ్గరికి పోయే పని ఉండదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. మీ అబ్బాయి స్కూలుకు పోయాడా లేదో కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు డుమ్మా కొడితే వేరే వాళ్ళు చెప్పాలి, ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఎన్ని మార్కులు వచ్చా కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, ఈ మీటింగ్ ద్వారా రాష్ట్రం అంతా ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే, నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు పేపర్లో వచ్చినా, ఓసారి లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి రీచ్ కావాలంటే చాలా సమస్య ఉంటుంది. నేను P4 చెప్పాను అనుకోండి, ఇంకా చాలామంది బిజీగా ఉండి అర్థం చేసుకోవడం లేదు, అర్హులు దాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఇంకో పక్క నేను ఏదైతే సేవలన్నీ ఆన్లైన్లో ఉన్నాయంటే చాలామంది అర్థం చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇవన్నీ చేయాలంటే యజ్ఞమారిగా ముందుకు పోతున్నా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తిగా సహకరిస్తున్నాడు. ఇద్దరం కలిసి నరేంద్ర మోడీ గారు దేశాన్ని బాగు చేయాలంటే మేము ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ మేము ఎన్ని ఆలోచిస్తా ఉంటే ఆ రోజు విధ్వంస పాలన. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ చూసినా విధ్వంసమే. అదే గొడ్డలి పార్టీ విధానం. ఈరోజు దుష్ట పన్నాగాలు, అంటే ఎక్కడికక్కడ కుట్రలు కుతంత్రాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్తున్నా.
చరిత్రలో మనందరం ఒకసారి చదువుకున్నాం. నరకాసురుని చంపితే దీపావళి చేసుకుంటున్నాం. ఏ సంవత్సరం నరకాసురుని చంపారో మీరు చెప్పగలుగుతారా? కానీ ప్రతి సంవత్సరం దీపావళి చేస్తున్నారా లేదా అని అడుగుతున్నా. చేస్తున్నామని చేతులు పైకెత్తండి. ఏంటి సందేశం? నరకాసురుడు దుర్మార్గుడు. అలాంటి నరకాసురుని చంపి ధర్మాన్ని రక్షించారు, ప్రజల్ని కాపాడారనే ఉద్దేశంతో మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా చెడుని గుర్తుపెట్టుకోవాలి, చెడుని ఖండించాలి, మళ్ళీ చెడు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. అట్లా కాకుండా మీరు చేస్తే చాలా సమస్యలు వస్తాయి. నేను ఈ మధ్యకాలంలో చెప్పాను, నేను ఇప్పుడుండే ప్రతిపక్షాన్ని గొడ్డలి పార్టీ అంటున్నా. మీరందరూ ఆమోదిస్తారా లేదా గొడ్డలి పార్టీ అనేదాన్ని? ఆమోదిస్తామని వాళ్ళు చేలిపైకెత్తండి గొడ్డలి పార్టీ అని. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేనే ముఖ్యమంత్రిని. ఇదే మరికి ఎన్నికల కంటే ముందు నెల తెల్లవారితో నిద్ర చేశాను. వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్తో చనిపోయారు. మీరైతే ఏమంటారు? అయ్యో పాపం అంటారా లేదా? అంటారా లేదా? నేను కూడా అయ్యో పాపం అన్నా. అది అయిన తర్వాత వాళ్ళు టీవీ, సాక్షి టీవీ, అందులో వేసి ప్రచారం చేశారు. ఆయన కూతురు అడిగింది. ఏమడిగింది కూతురు? మా నాన్న చనిపోయాడు, ఎట్లా చనిపోయాడో తెలుసుకోవాలి, కాబట్టి పోస్ట్ మార్టం చేయమని. అప్పుడు పోస్ట్ మార్టం చేశారు. అప్పటికే కుట్లన్నీ వేసి బాక్స్లో పెట్టి అంత్యక్రియలు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడు అడిగిన తర్వాత మొత్తం ఇప్పితే గొడ్డలితో తలంతా కూడా నరికేశారు. రూమ్ అంతా రక్తం, బాత్రూమ్ అంతా రక్తం. అక్కడి నుంచి అది చూసిన తర్వాత వీళ్ళంతా కూడా నాటకాలు మార్చేశారు. మా నాన్న చనిపోయాడు, చంపేశారు. ఇప్పుడు పెద్ద దిక్కు ఒకే చిన్నాన్న, ఈయన్ని కూడా చంపేశారన్నారు. మీరు కూడా నమ్మేశారు. ఆ అమ్మాయిని మోసం చేశారు. మోసం చేసి ఆ అమ్మాయి అంత్యక్రియలు చేస్తా ఉంటే ఎంత బాగా చేశాడు మా అన్నయ్య అనుకుని అంతకులు నమ్మే పరిస్థితికి వచ్చింది. అంటే మభ్యపెట్టేయడం. తర్వాత నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని పేపర్లో వేసాడు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. దాంతో ఏమైంది? మీరందరూ నమ్మారు పాపం అని, ఓట్లేశారు. విధ్వంస పాలన వచ్చింది. అవునా కాదా? మోసపోయామా లేదా? నేను దాని గురించి బాధపడలా. సమస్య వచ్చింది, అన్ని ఫేస్ చేశాం. జీవితాంతం అదే నాటకం. కోడికత్తి విశాఖపట్నం, గులకరాయి విజయవాడ, ఆయనే వేయించుకోవడం, తర్వాత దాన్ని సింపతి తెప్పించుకోవడానికి వాళ్ళే ఖండించడం. ఇటీవల జరిగిన 5 సంఘటనలు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాకెందుకు అనుకుంటే ప్రమాదం మనకే, నాకొక్కడికే కాదు. రాష్ట్రం సుపరిపాలన ఇస్తే మీకు మంచి జరుగుతుంది. అదే మళ్ళీ వైకుంఠ పాడైతే నేను పవన్ కళ్యాణ్ గారు పైకి తీసుకుపోవడం, మళ్ళా గొడ్డలి పార్టీ వచ్చి కిందన పడేస్తే మళ్ళీ ఎక్కాలంటే వైకుంఠపాళి ఎంత కష్టమో మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్నే మీరు చూశారు, 5 ఏళ్ళు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. 5 ఏళ్ళు 15,941 మంది ఉద్యోగాలు. నేను మొదటి సంతకం పెట్టాను మెగా డిఎస్సి. నేను ముఖ్యమంత్రి అవుతానే టీచర్ ఉద్యోగాలు క్రియేట్ చేసి మీ పిల్లలకు నాణ్యమైన చదువు ఇప్పిస్తానని హామీ ఇచ్చాను. చెప్పిన దాని ప్రకారం మాకైతే
అడ్డంగా 241 కేసులు వేశారు. కోర్టులన్నీ ఆర్గ్యూ చేశాం, కేసులన్నీ వికెట్ చేశాం, చాలా పకడ్బందీగా ముందుకు పోయాం. 148 రోజుల్లో ఉద్యోగాలన్నీ కూడా పరీక్షలన్నీ కండక్ట్ చేసి అన్నీ కూడా సిస్టమేటిక్గా చేశాం. ఇది చేస్తే అంతకుముందు జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టారు. నేను వస్తాను, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతామో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూస్తే సిస్టమ్ కూడా ఎక్కడ ఫుల్ ప్రూఫ్, ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఒక 3000 క్వశ్చన్స్ తయారు చేస్తారు, కంప్యూటర్కి ఇస్తారు, టీసీఎస్ ఆల్ ఇండియా లెవెల్లో మేనేజ్ చేస్తారు. అందులో కంప్యూటరే సెలెక్ట్ చేస్తుంది, నేరుగా సెంటర్కే వెళ్ళిపోతుంది. అదే మరిగా 40,000 క్వశ్చన్స్ తయారు చేస్తారు డిపార్ట్మెంట్, 25 క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు. డిఫరెంట్ ఉద్యోగాలకు, టీచర్లకు డిఫరెంట్ కేటగిరీల కింద ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఇక్కడ ఫ్రస్ట్రేషన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూ చేశారు. ఏమీ లేదని నేను అనుకుంటే పేపర్లో వేస్తారు, టీవీలో చెప్తారు, సోషల్ మీడియాలో పెడతారు, అనుమానాలు క్రియేట్ చేస్తారు. అనుమానాలు క్రియేట్ చేసి దీనివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నిన్ననే మా ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు, మామూలుగా కొన్ని రిజర్వేషన్లు ఉంటాయి, రిజర్వేషన్లు ఉండేవాళ్ళు కిందనున్న పైకి వస్తారు, అది సామాజిక న్యాయం. దివ్యాంగులు ఉన్నారు, దివ్యాంగులు కూడా రిజర్వేషన్లు ఉంటాయి, వాళ్ళు కూడా పైకి వస్తే కింద నుండే కొంతమంది అర్హులు కిందికి వెళ్ళిపోతే కొంతమందికి ఉద్యోగాలు కూడా రావు. అంటే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి పదే పదే చెప్పి ప్రజలను నమ్మించి వైలెన్స్ క్రియేట్ చేసి రాష్ట్రంలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశాడు. దానికి నాకు ఇంత సమయం పట్టింది. అంటే నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి చేశాను, కానీ అదే నేను అజాగ్రత్తగా ఉంటే ఏమయ్యేదో మీరే ఒకసారి చూడండి. ఇటీవల కాలంలో సింగయ్య అని ఒక అతను ఉండేవాడు, వాళ్ళ కార్యకర్తే. ఆయన చూడడానికి గుంటూరులో వచ్చాడు, కారు కింద అడ్డంగా తొక్కిచ్చేశారు. తొక్కిచ్చిన తర్వాత పక్కన ఈడ్చి పారేశారు, జంతువు కంటే హీనంగా. అప్పుడు అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకుపోతా ఉంటే చనిపోయాడు. చనిపోతే తిరిగి అంబులెన్స్ని చంపేశారని పోలీసుల పైన నెపం వేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే మీరు 3వ సంఘటన మీరు చూస్తే కడప నుంచి ఒక పాస్టర్ వెళ్తాడు, ఎక్కడికి? పాడేరుకి. పాడేరుకి వెళ్ళి ఒక డ్రామా ఆడతాడు. ఆయన ఎవరో కొట్టారని ఆయనే కొట్టించుకొని నాటకాలు ఆడి రాష్ట్రమంతా మత విద్వేషాలు సృష్టించాలని ఒక పెద్ద నాటకాన్ని క్రియేట్ చేశారు. ఈవనాల మీరు చెప్పండి, ఇది 3వ సంఘటన. ఇక్కడ కూడా రాజమండ్రిలో ఒకసారి జరిగింది. ఒక పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చాడు, కడాన రాజమండ్రి కవతల ఒక యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చనిపోతే దాన్ని వాస్తవం చెప్తే కాదంటే మొత్తం హైదరాబాద్ నుంచి ఏ మందు షాపుల్లో ఎక్కడెక్కడికి ఎన్ని గంటలకు తాగాడో మొత్తం రికార్డ్ అంతా తీసి అది చెప్పినా కూడా కావాలని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూడండి, తిరుమల కొండపైన నేను అడుగుతున్నా, ఈరోజు తిరుమల కొండపైన ఇటీవల ఎవరన్నా పోయారా? మీలో తిరుమల పోయిన వాళ్ళు చేతుల పైకెత్తండి. ముందు కంటే మెరుగైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ప్రసాదం బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సదుపాయాలు బాగున్నాయా లేదని అడుగుతున్నా. బాగున్నాయంటే చప్పట్లు కూడా చెప్పండి బాగున్నాయని. అక్కడ కుట్ర, అక్కడ పోయి కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర ఖాళీగా ఉండే ప్లేస్లో సాక్షి మీడియా వాడిని పంపించి ఒక బాటిల్ అక్కడ వేశారు, ఖాళీ బాటిల్ పెట్టారు. వాళ్ళే వచ్చి ఇక్కడ మద్యం అమ్ముతున్నారని వీళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చారు.
మామూలుగా ఏమనుకుంటాం మనం? వాస్తవం నమ్మతారు లేదా? విలేకరు పైన మీకు అనుమానం వస్తుందా? పట్టుకుంటే ఎంక్వైరీ చేస్తే వీడియోలన్నీ చూస్తే సాక్షాత్తు దొంగ అడ్డంగా దొరికే పరిస్థితికి వచ్చారు. తిరుమల పైన అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, మా ఇంటి దైవం కూడా, నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేను ఎప్పుడూ తప్పు చేయను, ఎందుకంటే ఆయన మీద నాకు నమ్మకం ఉంది. అలాంటిది ఆ దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేయాలని కల్తీ నెయ్యి, కల్తీ అంతా పెట్టి దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేస్తే శక్తి తగ్గుతుందని ఆలోచించే వ్యక్తులను వెళ్ళి ఏమనాలి నేను అడుగుతున్నా. మీరు ఒక మతం కావచ్చు, తప్పలేదు, నేను కూడా మత సామరస్యాన్ని కాపాడుతాను. కానీ హిందూ దేవాలయాలపైన దాడి చేయడం ఎలాంటి సబబో మీరే గుర్తుపెట్టుకోవాలి. అధికారం లేకపోతే ఇలాంటి వాళ్ళని ఎక్కడ రానియకుండా చేయొచ్చు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాక్షాత్తు హిందూ దేవాలయాలపైన దాడులు చేయడం మంచిది కాదు. అపవిత్రం చేయడం అంతకంటే మంచిది కాదు. నేను అన్ని దిక్కల్లో వీళ్ళ పట్టుకోవడానికి ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా తోక తిప్పితే ఇమ్మీడియట్గా సీసీటీవీ కెమెరా ద్వారా నేరుగా పట్టుకొని మీకు అప్పచెప్తా. ఎవరిని వదిలిపెట్టని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. మొన్ననే దస్తగిరిని ఒక వ్యక్తి కడపలో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్త వ్యవహారం ఏంటంటే అక్రమ సొమ్ము పంపకాలు, అన్ని దందాలు చేశారు, డబ్బులు సంపాదించారు. అక్కడ వీళ్ళ మేనమామ ఉన్నాడు, ఆయన ఫాలోయర్ ఒక ఆయన ఉన్నాడు, డిప్యూటీ మేయర్ కడపలో. అందరూ కలిసి ఆ డబ్బులు ఇవ్వలేదని అతను చంపేశారు. చంపేసి దండ వీరేశారు. దండేసి తెలుగుదేశం చంపేసిందని మా మీద పెట్టేశారు. ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేపిస్తే అడ్డంగా దొరికాడు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న కూడా ఒకటి చూశారు, నంద్యాల రాజశేఖర్ రెడ్డి విగ్రహం, రాజశేఖర్ రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త. దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. కడాన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. 20 నిమిషాల్లో పట్టుకున్నాం. ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు మీరు చూస్తే పేపర్లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈరోజు? అది వేరే పేపర్లో వచ్చాయా లేదా? ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తే నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. ఈ విషయాలు ఎందుకు మీకు చెప్తున్నానంటే, నేను చెప్పకపోతే మీలో కూడా అన్నీ పట్టించుకోరు. పనులు బాగా జరుగుతున్నాయి, పింఛన్ ఇచ్చాడు, ఎవరి కోసం ఇస్తాడు, ఇంకా ఇవ్వండి. ఒకప్పుడు కూడా మనం చూసాం, దేవతలు లేకుంటే రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు ప్రజాహితం కోసం, రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు. వాళ్ళతో యుద్ధం చేయాలి, మళ్ళీ యజ్ఞ ఫలితాలు తెప్పించి మీకు పంచాలి. నా పరిస్థితి కూడా అదే. దుర్మార్గులతో యుద్ధం చేయాలి, ఇంకో పక్క మీకు సంక్షేమం ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయాలు మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కాకినాడలో ఒక డ్రైవర్ని చంపి ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తాడా? అంటే ఏమనుకుంటారా గర్వం? డోర్ డెలివరీ చేస్తే ఈ యొక్క గొడ్డలి పార్టీ ఊరేగింపజేస్తారా? అంటే ఏంటి? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు చేయండి. నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఇది గొడ్డలి పార్టీయే కాదు, ఇంకా కత్తులు కటారాలు తీసుకొస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండేది CBN, గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ దృఢమైన ఎన్డీఏ, ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ. ఎవ్వడి ఆటలు తాగనీయం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక రాజకీయ పార్టీగా ఇవన్నీ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాల్సిందే పోయి విచ్చలవిడిగా మీరు మాట్లాడితే మేము ఉపేక్షించాలని అడుగుతున్నా. ప్రజాహితం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చేయకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కనీసం అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశారని అడుగుతున్నా. ఎలాంటి సందేశాన్ని మీరు ఇస్తారు? కనీసం కండెమ్ కూడా చేయడం లేదు. ఇది రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యం. ఒక వ్యక్తికి ఒక విలువ ఉండాలి. విలువ అనేది ఒక పద్ధతి ప్రకారం చేసేది రాజకీయం తప్ప విచ్చలవిడిగా చేసేది రాజకీయం కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫైనల్గా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం. విశాఖపట్నం రీజన్గా పెట్టి కాకినాడ వరకు, పాత ఈస్ట్ గోదావరి వరకు ఒక రీజన్గా ఏమేమి అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాం. అమరావతి రీజన్గా పెట్టి ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్క ఇక్కడికి వచ్చే కొందికి తిరుపతి రీజన్గా పెట్టి ఆ ప్రాంతాలను కూడా ఇచ్చేస్తాం. నేను ఇవన్నీ చెప్తున్నానంటే మీలో కూడా ఆలోచన విధానం ఆలోచించుకోవాలి. సమస్యలు లేక కాదు, వెంటాడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు. రెండోది, ఇటీవల యుద్ధం వచ్చింది. ఎక్కడ జరిగింది యుద్ధం? ఇరాన్లో జరిగింది. చేసింది మనం కాదు, అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ టు ఇరాన్. దాని ప్రభావం మన పైన పడింది. మా ఆడబిడ్డ వంట చేసే గ్యాస్ పైన పడింది. మనం నడిపే వాహనాల పైన పడింది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఇంకో పక్క నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. రైతు పండించే పంట ఎగుమతికి నోచుకోవడం లేదు. అక్వా ఇక్కడి నుంచి వేరే దేశాలకు పంపించాలి. ఇప్పుడు పంపించాలంటే లాజిస్టిక్స్ సమస్యలు వస్తున్నాయి. మనమంతా కూడా వాణిజ్య పంటలు పండిస్తున్నాం, బనానా పండిస్తున్నాం, పళ్ళు కూరగాయలు పండిస్తున్నాం. అవన్నీ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అవన్నీ కూడా ఎగుమతి చేసే పరిస్థితులు లేవు. ఇబ్బందులు వస్తున్నాయి. కానీ రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సంవత్సరం వాతావరణంలో పెను మార్పులు వచ్చేసాయి. ఎండలు విపరీతంగా వచ్చాయి. 48 డిగ్రీలు టెంపరేచర్. ఇంకో పక్క వర్షాలు కూడా ఎక్కడికక్కడ గాలి వానలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎల్నినో అంటున్నారు. అంటే ఈ సంవత్సరం వర్షం కూడా తక్కువ ఉంటుంది. అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. నేను పోయినసారి నీటిని పొదుపు చేశాం. 65% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. మామూలుగా గోదావరి డెల్టాకు ఫస్ట్ వీక్ రెండో వారం జూన్లో ఇస్తామంటే కాదని మొట్టమొదటిసారి మే 31వ తారీఖునే నీళ్లు ఇచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. కాలువలకు నీళ్లు రిలీజ్ చేశాం. ముందుగానే ఇచ్చాం. అంటే ముందుగానే ఇస్తే మీరు పంటలు వేసుకుంటే భవిష్యత్తులో కూడా మనకు తొందరగా పంటలు వస్తాయి. రెండో పంట కూడా ప్రీపోన్ చేసుకుంటే ఎండాకాలం కాకుండా ముందేగాని వస్తే మళ్ళీ రాబోయే సంవత్సరం కూడా వెసులుబాటు ఉంటుందని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. రెండోది, ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. 27 పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు ఘనంగా చేస్తాం. ప్రకృతితో అనుసంధానం అవుతాం. నదుల్ని పూజిద్దాం. అదే సమయంలో పోలవరం కూడా 2027 పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానివల్ల ఈస్ట్ గోదావరి మెట్ట ప్రాంతాలకు కూడా మొత్తం కాకినాడ అంతా కూడా నీటి సమస్య ఉండదు. ఇంకో పక్క ఎడమ కాలువ అనకాపల్లి వరకు రాబోయే జూలై లోపలనే పూర్తి చేసి నీళ్లు అందిస్తాం. ఈ ప్రభుత్వం ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం.
ఇక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పనులు కూడా మీరు చూసినప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడే దివ్య గారు చెప్పారు, నేను ఒకటే ఆవిడకి హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గం తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకం. దానికి కారణం మొదటి నుంచి కూడా ఒక సీనియర్ మెంబర్గా ఉండి రామకృష్ణ గారు బాగా పనిచేశారు. తప్పకుండా ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళ కోసం నేను కొత్తగా సముద్రపు నాచును కూడా తీసుకొచ్చామంటే సీవీడ్ని తీసుకొచ్చాం. సముద్రంలో చేపలు పట్టుకోవడానికి 200 మోడర్నైజ్డ్ బోట్లు కూడా ఇస్తున్నాం. ఇంకో పక్క సీవీడ్ ద్వారా మందుల తయారీకి, లేకపోతే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవన్నిటికీ దీన్ని ఉపయోగించి మీ ఆదాయాన్ని పెంచుతాం. కొత్తపల్లి మండలంలో అమీనాబాద్లో ఒక ఫిషింగ్ హార్బర్ కూడా తీసుకొస్తాం. ఇది 273 కోట్లు అవుతుంది. అవసరమైతే ఇంకా కొద్దిగా ఎక్కువైనా అది కూడా ఖర్చు పెట్టి దీన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు మీరు చూస్తే 300 లీటర్లు డీజిల్ అండర్ ది బోట్ ఆయిల్ సబ్సిడీ కింద ఇస్తున్నాం. దీన్ని ఇంక్రీజ్ చేయమంటున్నారు. నేను ఒకసారి స్టడీ చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా చేసే బాధ్యత. ఎందుకంటే మనకు నేను చెప్పేసి వెళ్ళిపోయినాక డబ్బులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి చెప్పాడు కాలేదని మీరు నన్ను విమర్శించే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్కన ఈ బోట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయమన్నారు. అది పెద్ద ఇష్యూ కాదు, అది రిజిస్టర్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అమీనాబాద్ హార్బర్కి అయితే దగ్గర 80 కోట్లు అదనంగా కావాలన్నారు. తక్షణమే 80 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఫిషర్మెన్ అందరికీ ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తాం. రాబోయే రోజుల్లో మీరు సముద్రం పైన ఆధారపడతారు, ధైర్యంగా ముందుకు పోతారు, అలల్ని ఎదుర్కొంటారు. అలాంటిది రేపు రాబోయే రోజుల్లో సముద్రంలో అనేక అవకాశాలు వస్తున్నాయి. దూర ప్రాంతానికి పోయి చేపలు తేవడం, టూరిజాన్ని అభివృద్ధి చేయడం, పోర్ట్లు వస్తే అందులో కూడా మీరు పనిచేసే అవకాశం, అలాంటి స్కిల్స్ అన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ చేసి ఇక్కడ 2 నిమిషాల్లో నేను కంప్లీట్ చేస్తాను. ఇది చెప్పాలి కాబట్టి మీకు అందరికీ కూడా చెప్పాను. ఇక్కడ మీరు చూస్తే కాకినాడ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ తెప్పిస్తామని, అంటే అన్ని సర్వీసులను మెరుగుపరుస్తామని. ఇప్పుడు మీరు చూస్తే లేటెస్ట్ చూస్తే జిల్లా 70.9 ఒకటి ఉంది. ఇక్కడే మా టీం అంతా ఉంది, అఫిషియల్ టీం ఉన్నారు, ఆల్ ఆఫీసర్స్ ఉన్నారు. బాగా చేసిన వాళ్ళని అభినందిస్తున్నా, బాగా చేయకపోతే గుర్తు చేస్తున్నా, మరీ చేయకపోతే ఎందుకు చేయలేదో వాళ్ళకి సహకరిస్తా. అప్పటికి మారకపోతే మాత్రం వాళ్ళని మార్చే వరకు నేను వదిలిపెట్టకుండా గట్టిగా ఉంటా. నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పనిచేయాల్సిందే. ఒక పక్క రాజకీయ నాయకులు కానీ ఇంకో పక్క అధికార యంత్రాంగం కానీ పనిచేయాలి.